హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ది మై షో. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త ఏడాది మీ జీవితంలో కొత్త ఆశలు, కొత్త విజయాలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నా. గైస్, నా తరపున ఒక రిక్వెస్ట్. మీరు గనక ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఛానల్లో ఉన్న కంటెంట్ ని చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ అయితే కొట్టేయండి. ఇకపోతే శ్రీనంద్ హీరోగా వచ్చిన ఈ సైకి సిద్ధార్థ్ ఎలా ఉంది అంటే, హీరో మాత్రమే కాదు, కో రైటర్, ప్రొడ్యూసర్ కూడా ఆయనే. అంటే ఇది పూర్తిగా తన పర్సనల్ అండ్ ప్యాషనెట్ ప్రాజెక్ట్ అని చెప్పాలి. సింపుల్ స్టోరీని డార్క్ కామెడీ పెట్టి సైకో టచ్ తో చెప్పాలన్న ప్రయత్నమే ఈ సినిమా. మరి ఆ అటెంప్ట్ అనేది వర్కౌట్ అయ్యిందా లేదా, ఫుల్ రివ్యూలో చూద్దాం. స్టోరీలోనే వచ్చేసి సిద్ధార్థ్ లైఫ్ లో వరుసగా ఎన్నో దెబ్బలు తిని ఉన్న ఒక యంగ్ కుర్రవాడు. నమ్మిన ఫ్రెండ్ మోసం చేశాడు, ప్రేమించిన అమ్మాయి కూడా మోసం చేస్తుంది. సో ఇవన్నీ కలిపి సిద్ధార్థ్ని పూర్తిగా మెంటల్ గా బ్రేక్ అయితే చేస్తాయి. సొసైటీకి దూరంగా ఒంటరిగా బతకడం స్టార్ట్ చేస్తాడు. కాకపోతే అదే అపార్ట్మెంట్ లోకి తన భర్తతో ఇబ్బందులు పడుతున్న శ్రావ్య ఎంటర్ అవుతుంది. తను ఎంటర్ అయిన తర్వాత ఒక అనుకోని సంఘటన జరగడం, ఆ సంఘటన వీళ్ళిద్దరిని దగ్గర చేస్తుంది. ఇక్కడ నుంచి కథ టోనే మారిపోతుంది. మరి మన సిద్ధార్థ్ గతం నుంచి బయట పడతారా లేదా అదే పిచ్చిలో మునిగిపోతారా తెలియాలంటే ఖచ్చితంగా ఈ సినిమా మీరు థియేటర్లో చూడాల్సిందే. కమింగ్ టు ద ప్లస్ పాయింట్స్, నాకు బాగా అనిపించింది శ్రీనంద్ నటన. ఇది ఆయన కెరీర్ లోనే ఒక రిస్కీ రోల్ అని చెప్పాలి. ఇప్పటి వరకు సాఫ్ట్ క్యారెక్టర్స్ చేసిన ఆయన ఇక్కడ పూర్తిగా బ్రోకెన్ అండ్ అన్స్టేబుల్ మైండ్ సెట్ లో కనిపిస్తాడు. కొన్ని సీన్స్ లో ప్రెస్టేషన్స్ అనేవి చూపించాడు, చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇకపోతే సింహ రేవంత్ పాత్ర, ఎక్కడ కనిపించిన ఎనర్జీ లెవెల్స్ అయితే హై లెవెల్లో ఉంటాయి. డైలాగ్స్ కానివ్వండి, ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, సినిమాకు ఒక మంచి టెంపోని అయితే తీసుకొచ్చి నాకైతే చాలా బాగా అనిపించింది. ఇకపోతే డైరెక్షన్ స్టైల్ గురించి చెప్పాలి. కథ చిన్నదైనా చెప్పే విధానం వింతగా ఉంటుంది. పాపప్ టెక్స్ట్, సౌండ్ ఎఫెక్ట్స్ కొన్ని చోట్ల కామిక్ బుక్ ఫీల్ అయితే ఇస్తాయి. టెక్నికల్ గా కూడా మూవీ సినిమాటోగ్రఫీ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, సినిమా మూడ్ ని బాగా క్యారీ చేసాయి. రన్ టైం కూడా చాలా తక్కువ ఉండడం ఈ సినిమాకు ఒక ప్లస్ పాయింట్ అని చెప్పాలి. కమింగ్ టు ద మైనస్ పాయింట్స్, ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ఫంకీగా చెప్పాలన్న ప్రయత్నం చాలా చోట్ల ఓవర్డోస్ అయింది. ముఖ్యంగా ఆ అరుపులు, ఒకదానిపై ఒకటి పడే డైలాగ్స్, కస్వర్డ్స్ కానివ్వండి, అడల్ట్ కంటెంట్ కానివ్వండి, మొదట నవ్విస్తాయి కానీ ఆ తర్వాత చిరాకు తెప్పించి మన సహనాన్ని అయితే పరీక్షిస్తాయి. యామిని భాస్కర్ పాత్ర పేపర్ పై బాగున్న స్క్రీన్ పై ఆశించినంతగా క్లిక్ అవ్వలేదని చెప్పాలి. ఎమోషనల్ సీన్స్ ఇంకా స్ట్రాంగ్ గా ఉండాల్సింది, బట్ ఎందుకో డైరెక్టర్ పట్టించుకోలేదని ఫీలింగ్ కలిగింది. స్టోరీలో డెప్త్ లోపించడం, హీరో మారుతున్నట్టు చూపించినా మనకెందుకో ఆ ఫీలింగ్ అయితే కలగదు. సినిమా అయిపోయాక కూడా అవునా అంతేనా, దీనికోసమైనా ఇదంతా అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ ను రా లాంగ్వేజ్ అండ్ అడల్ట్ కంటెంట్ వల్ల ఈ సినిమా పూర్తిగా కనెక్ట్ కాదు. మొత్తానికి ఈ సినిమా చూడొచ్చా లేదా అంటే, ఈ సైకి సిద్ధార్థ్ స్టోరీ కంటే స్టైల్ మీద ఎక్కువ నమ్మకం పెట్టుకున్న సినిమా. శ్రీనంద్ నిజాయితీగా ట్రై చేశాడు, కొన్ని సీన్స్ ఫన్నీగా వర్కౌట్ అయ్యాయి. కానీ స్ట్రాంగ్ రైటింగ్ లేకపోవడం, ఓవర్ నరేషన్, రా కంటెంట్ సినిమా యొక్క లిమిట్ ని తగ్గించేయని చెప్పాలి. ఎక్స్పెరిమెంటల్ అండ్ ఆఫ్ బీట్ సినిమాలు ఇష్టపడే యూత్ ఒకసారి ట్రై చేయొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాని స్కిప్ చేయడమే బెటర్ అని నా ఫీలింగ్. సో ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ లో చెప్పండి. ఇలాంటి హానెస్ట్ రివ్యూల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. మళ్ళీ ఇంకొక మంచి రివ్యూతో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ మహేష్ సైనింగ్ ఆఫ్. జై హింద్.